హాయ్ ఫ్రెండ్స్. అస్సలు ఎక్స్‌పెక్టే చేయలేదు కాజలొస్తుందని. ఓటరే కదా ఎందుకు మీకంత సో, జెప్టో డెలివరీ ఇవ్వడానికెళ్ళా. సో, వెళ్తే అక్కడ ఫుల్ రష్ ఉంది. సో, రష్ ఉందని నేను పక్కకు ఆపి ఎవరొచ్చారని అడిగితే కాజలన్నారు. సో, వెంబడే నేను కూడా బండి పార్కింగ్‌లో పార్క్ చేసి, సో, ప్యాకేజ్ కూడా వాళ్ళకి కవర్ ఉంటుంది కదా! జెప్టో ఆర్డర్ ఇచ్చినయి. సో, అది కూడా ఇవ్వకుండా డైరెక్ట్ తీసుకొనైతే కాజల దగ్గరికెళ్ళిపోయా. ఇంగా ఉండిందు. ఫోటో దిగిందు. లోపలికి అలో చేశారు కొంతమందిని. సో, నేను గూడా ఎళ్ళా. కాకపోతే కస్టమర్ ఒకటే ఏమైనా ఫోన్‌ల మీద ఫోన్‌లు చేస్తుండే. మనకి ముందుకి ఇది గదా! సో, అందుకనే ఎళ్ళిపోయా. ఓకే. ఈరోజు నేను మార్నింగ్ 8 నుంచయితే స్టార్ట్ చేశానండి దీన్ని. మార్నింగ్ 8 నుంచి జెప్టో అయితే స్టార్ట్ అయ్యింది. సో, 7:40, 7:58, 7:59 సో, అలా ఎళ్ళా. ఎళ్ళేసరికి వెళ్తానే ఆర్డర్ పడింది ఒకటి. సో, అందుకే నేను వీడియో తీసుకోలేకపోయా. సో, సో, వెళ్ళిపోయా. డెలివరీ గూడా ఇచ్చేసా. అది ఒక్కటి వీడియో తీసుకోలేదు నేను. సో, ఇచ్చిన తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ. సో, క్యాష్ ఆన్ డెలివరీ గదా! సో, ఖచ్చితంగా మనకి అమౌంట్ అయితే డిపాజిట్ జేయాలి. సో, అమౌంట్ వాళ్ళిచ్చిన అమౌంట్ కంటే ఎక్కువుంటే మనకు ఆర్డర్స్ అయితే పడవు. సో, నేను వెంటనే ఏటీఎం దగ్గరికెళ్ళి మనీ డిపాజిట్ జేసేసి, సో, దీనిలో మనకి డిపాజిట్ అనే ఆప్షన్ ఉంటుంది జెప్టో యాప్‌లో. సో, డిపాజిట్‌లోకొచ్చి మనం ఎంత పే చేయాలని కూడా అంత పే చేయొచ్చు. సో, మనకి 1,500 లిమిట్ ఇస్తే మనం 1,400, 1,300 వరకైతే యూజ్ చేసుకోవచ్చు. మరి 1,500 దాటితే ఆర్డర్స్ అయితే పడవు. మళ్ళా స్టోర్ దగ్గర రావాల్సిందే. సో, డిపాజిట్ అయితే ఏసేసి ఏటీఎంలో. సో, దాంట్లో ఏసి మళ్ళీ డిపాజిట్‌లోకొచ్చి పే చేసేసా. సో, అయిపోయింది. సో, మళ్ళీ స్టోర్‌కొచ్చా. స్టోర్‌కి రాగానే మళ్ళీ నాకు ఆర్డర్ అయితే పడింది. బ్యాచ్ పడింది. ఓకే. అంటే 2 ఆర్డర్స్. అంటే మనం ఒకటే రూట్‌లో వెళ్తుంటాం కదా! సో, అదే రూట్‌లో మనకి 2 ఆర్డర్స్ పడేటట్టయితే ఇస్తారు. సో, సరుకులు ఇవల్ల మొత్తం వెజిటబుల్స్ అవల్ల పెట్టుకున్నారు. ఓకే ఫ్రెండ్స్. ఇంకోటి ఇక్కడ ఏఏ కనిపిస్తుంది కదా! సో, ఇలా ఏఏ వస్తే మీకు బ్యాచ్ పడినట్టు. ఓకే. మీకు 2 ఆర్డర్స్ అంటే 2 డిఫరెంట్ కస్టమర్స్ ఉన్నట్టు. సో, ఇక్కడ ఏబీ అని పడిందనుకోండి. ఒకవేళ ఏఏ కాకుండా ఏబీ అని పడితే ఒకటే కస్టమర్‌వి 2 అంటే 2 మీకు ఒకటే కస్టమరే బుక్ చేశాడు. అంటే ఫస్ట్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది బుక్ చేశాడు. సో, మీకు ఏబీ అని ఒకటే కస్టమర్‌కి వస్తుంది. లేదా ఏఏ అని వచ్చిందనుకోండి. సో, అప్పుడు మీకు ఇద్దరు కస్టమర్లు. సో, ఒకటి మీరు వెళ్ళే రూట్‌లోనో లేదా డెలివరీ ఇచ్చి రిటర్న్ వచ్చేట రూట్‌లోనో మీకు ఒక డెలివరీ అయితే పడుతుంది. సో, అది బ్యాచ్ అయితే పడుతుంది. సో, ఇలా ఏఏ ఉండేదైతే ఉంటుంది. డిఫరెన్స్ ఇక్కడ మీరు యాప్‌లో అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ గుర్తు చూపిస్తుంది. సో, ఇది క్లిక్ చేస్తే మీకు మ్యాప్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు లొకేషన్‌కి అయితే వెళ్తారు. సో, ఇప్పుడు నేను కస్టమర్ లొకేషన్‌కి అయితే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. కస్టమర్ లొకేషన్‌కి అయితే వచ్చేసాం. సో, ఇక్కడ బ్యాగ్ ఉంది కదా! సో, ఇది వేరే కస్టమర్‌ది. సో, దాన్ని నేను బ్యాగ్‌లోనే పెడుతున్నాను పెట్టి. సో, ఇక్కడ లొకేషన్‌లో ఇవ్వాల్సినదైతే నేను తీసుకుంటున్నాను. సో, ఈ బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తున్నాను. సో, ఈ డెలివరీ ఇచ్చేసిన తర్వాత మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇది 4th ఫ్లోర్ అయితే ఉంది. సో, వెళ్తున్నాను లిఫ్ట్‌లో. సో, ఈ మనకిచ్చే ఐటమ్స్ కూడా కస్టమర్‌కి ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోమని ఒకసారి అయితే చెప్పండి. ఎందుకంటే ఒకసారి మనం ఇచ్చిన తర్వాత డెలివరీ కొట్టిన తర్వాత ఒకవేళ మిస్ అయింది అదైనా మనకు సంబంధం ఉండదు. సో, ఒకసారి ఊరికే కస్టమర్ని చెక్ చేసుకోమనండి అంటే అయితే సరిపోతుంది. మనం ఫోటో కూడా తీయాలి. తీసి అప్లోడ్ చేస్తే అయిపోయా. ఓకే ఫ్రెండ్స్. అది డెలివరీ అయితే అయిపోయింది. ఇంకో డెలివరీకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే. అది ఆల్రెడీ అది ఒకటి ఫస్ట్ డెలివరీ ఇచ్చా కదా! సో, ఇంకో డెలివరీకి అయితే వెళ్తున్నాను. సో, సేమ్ మనకి ఒక 250 ఆర్ 300 మీటర్స్ దూరంలోనే ఉంటుంది మనకి రెండో డెలివరీ కూడా. సో, చూపిస్తాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్. లొకేషన్కి అయితే వెళ్ళాను. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే సో, స్కూల్ పెట్టారు. సో, స్కూల్ బ్యాక్ సైడ్కి రమ్మన్నారు. సో, నేను మళ్ళీ యూటర్న్ తీసుకొని స్కూల్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్. వచ్చేసాం. సో, కాకపోతే ఇక్కడ ఏమంటే లిఫ్ట్ లేదు దీనికి. సో, 4th ఫ్లోర్ వరకు ఎక్కాల్సిందే. సో, డైలీ మనకి ఒక్కటన్నా ఖచ్చితంగా స్టెప్స్ అయితే పడతాయి. డైలీ అన్నీ మనకి లిఫ్ట్ ఉన్నవి అయితే పడవు. ఖచ్చితంగా 1, 2 మనకి స్టెప్స్ అయితే పడతాయి. సో, 4th ఫ్లోర్లో అయితే ఉంటారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్. అది ఇచ్చి మళ్ళీ దిగి వచ్చాను. సో, ఇప్పుడు ఈ రూట్లో అయితే వెళ్తున్నాను. సో, ఇది వచ్చేసి మా స్టోర్కి షార్ట్ కట్. అంటే అటు సైడ్ మెయిన్ రోడ్ మీద వెళ్ళాం కదా! సో, మెయిన్ రోడ్ మీద వెళ్తే మనకి 2.2, 2.3 వస్తుంది. సో, ఇటైతే షార్ట్ కట్లో పెడితే మనకి 900 మీటర్స్లో మనం చేరుకుంటాం. ఓకే. ఓకే ఫ్రెండ్స్. మనకి ఇంకొక ఆర్డర్ అయితే పడింది. వస్తానే వెంబడే పడింది. సో, నేను వెంబడే స్కాన్ చేసి తీసుకున్నాను. సో, అక్కడ బిన్నులు ఉంటాయి. సో, గ్రీన్ 4 అలా. సో, మళ్ళీ బ్యాచ్ అయితే పడింది. సో, మళ్ళీ బ్యాగ్లో సైడ్ బ్యాగ్లో ఒకటి పెట్టా. సో, ఇక్కడ ఒకటి అయితే తీసి పెట్టుకున్నా. సో, ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అయితే అవుదాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్. ఇందాక మెయిన్ రోడ్ మీద అయితే వెళ్ళాను. సో, అక్కడ హీరోయిన్ కాజల్ వస్తుందన్నారు ఓపెనింగ్కి. సో, అది జ్యువెలర్స్ది ఓపెనింగ్ వస్తుంది సార్. సో, నేను మళ్ళీ ఇట గల్లీలో తిప్పి యూటర్న్ తీసుకొని గల్లీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాను. సో, రోడ్ అంతా రష్ ఉంది అక్కడ సైడు. సో, సైడ్ నుంచి అయితే వెళ్తున్నాను ఇప్పుడు అక్కడికే.
అన్న మీరు రిపోర్టరే కదా కెమెరామ్యానా రిపోర్టరే కదా ఎందుకు మీకు అంత ఓకే ఫ్రెండ్స్, చాలా దగ్గర నుంచి అయితే చూశాను. ఓకే, ఫుల్ మేకప్, మొత్తం మేకప్ వేసుకున్నారు. అయితే మనకి స్క్రీన్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఓకే, ఆ నుంచి నేను ఫోటో దిగడానికి ట్రై చేశాను, కాకపోతే కస్టమర్ ఒకటే కాల్ చేశాడు. సో అక్కడికి చూసుకోవచ్చు మీరు. నేను జెప్టో బయట పెడితే ఎవరైనా ఎత్తుకుపోతారని నేను బ్యాగ్ పట్టుకొని కూడా నేను వెళ్ళాను, లోపల తీసుకెళ్ళా బ్యాగ్ కూడా. మళ్ళీ సరుకులు, వెజిటేబుల్స్, అందులో ఫుల్ జనాలు. సో ఎవరైనా ఎత్తుకుపోతే బ్యాగ్ బండిలో అని సో కవర్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయా లోపలికి. కొంతమందిని అలో చేశారు. సో నేను లోపలికి వెళ్ళిపోయా. సో వెంబడి కస్టమర్ ఒకటే కాల్ చేస్తుంటే అక్కడ నుంచి అయితే నేను వెళ్ళిపోయా. బ్యాగ్ వచ్చేసి కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇచ్చేసి మళ్ళీ స్టోర్కి రిటర్న్ అయిపోతాయి. ఈసారి నాకు ఎక్కువ అయితే పడ్డాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి, 32, 33 అయితే పడ్డాయి. సో ప్రతిదీ నేను కౌంట్ చేసుకున్నాను, ఒక్కొక్కటి కౌంట్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని సో బైక్ మీద అయితే వెళ్ళిపోయా. సో ఇచ్చాక మళ్ళీ అక్కడ కస్టమర్కి కూడా మనం ఎక్కువ పడినప్పుడు కౌంట్ చేసి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మిస్సింగ్ అని పెట్టినట్టయితే మనకి కస్టమర్ మనం మిస్ చేసినట్టయితే మనకైతే వస్తుంది. సో స్టోర్ దగ్గర చెక్ చేసుకోవాలి, అక్కడ చెక్ చేసుకోవాలి. సో ఇదంతా వెళ్ళి నాకు 1 అయింది. సో ఇప్పుడు 1కి నేను ఎంత ఎర్న్ చేశాను అనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, 490 రూపీస్ అయితే రావడం జరిగింది నాకు. ఓకే, 490 రూపీస్ వచ్చింది. ఓన్లీ మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 1. సో మధ్యలో ఈ కాజల్ ఎపిసోడ్ జరిగింది కదా, సో అదొక 1 అవర్ తీసేసుకుంటే ఈజీగా 40 minutes దాకా అయితే అయ్యింది. లేకపోతే నేను ఇంకా ఒక 2-3 ఆర్డర్స్ ఇచ్చిండు, ఇంకా అమౌంట్ పెరిగింది. కాకపోతే మనకి ఎప్పుడో కానీ రాదు కదా, సో వెళ్ళా. ఓకే, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 490 రూపీస్ వచ్చింది. సో దీంట్లో నాకు 350 దాకా నేను ఎర్న్ చేసింది డెలివరీ ఇచ్చి. సో కింద అమౌంట్ నాకు యాడ్ అయింది ఎక్స్ట్రా సర్జ్ టైం. ఓకే, ఈ సర్జ్ టైంలో చేసుకుంటేనే మనకి కొంత బెనిఫిట్ అయితే ఇవ్వండి. సో ఈ సర్జులు కొన్ని స్టోర్లలో వేరు ఉంటుంది, సో ఇక్కడ వేరు ఉంటుంది. ఓకే, ఇది మార్నింగ్ 8 నుంచి 1 వరకు చేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ అయితే. సో ఇదే ఎగ్జాక్ట్ అనట్లేదు. సో ఒకవేళ మీరు ఓన్లీ 1 పూటనే చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 6 to 2 కొట్టండి. మార్నింగ్ 6 to ఈజీగా మీరు 800 నుంచి 1000 వరకు ఇంకా ఎక్కువ ఎర్న్ అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 11 or 12 వరకు కొట్టండి. మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకోండి. అలా అయినా మీరు 1000 అయితే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా లేదు మీకు ఎక్కువ ఓపిక దండిగా ఉంది అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కొట్టండి, మీకు వస్తుంది. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఒక వీడియో అయితే చేస్తాను నేను. సో వీడియో ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను, నేను చేసి అప్లోడ్ చేస్తాను. చెక్ చేసుకుంటుండండి నా ఛానల్ అయితే. ఓకే, అలాగే ర్యాపిడో, బ్లింకిట్, సో ఇవల్ల మొత్తం కవరప్ చేస్తా. అంటే అన్నీ ఒకటేసారి చేయలేం కదా, ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి, సో అలా అయితే చేస్తా. ఓకే, మొత్తానికి నాకైతే ఈ అమౌంట్ అయితే వచ్చింది 8 నుంచి 1 వరకు. ఓకే, ఇంకా కొంచెం లేట్ అయింది. సో 1 అవర్ దాకా వెళ్ళిపోయింది. అలాగే స్టోర్లో తక్కువ ఇచ్చారు. సో దానికోసం మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకొని ఏడైనాకే దానికి ఒక 40 minutes 30 minutes దాకా అయింది. బ్యాచ్ పడింది. సో ఇందాక చూపించా కదా 32 ఐటమ్స్. సో దానిలో 2 ఐటమ్స్ అనేవి స్టోర్లో అవైలబిలిటీ లేవు. సో లేట్ అయింది, అదొక 1/2 అవర్ పట్టింది. మొత్తం 1.5 అవర్ పోయింది. సో మనకి వచ్చేసి 3.5 అవర్స్కి నాకు 500 అయితే వచ్చింది. ఓకే, మన ఏం వస్తానే రావడం పోవడం. ఓకే, ఇలా అయితే మీకు ఆర్డర్స్ పడే కొద్దీ మీకు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది సో అన్ని స్టోర్లు మా స్టోర్ లెక్కనే ఉంటుందని చెప్పలేము, అని ఉండొచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.